నమస్తే, వెల్కమ్ టు ధర్మ సందేహాలు. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. సో చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలాంటి పరిహారం చేసుకొని పోగొట్టుకోవాలి అని అడుగుతూ ఉంటారు. వివరించండి గురుగారు. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా ఈ విషయంలో ప్రపంచంలో చాలామంది జనాభాలో కానీ వాటిల్లో కానీ రెండు ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్. అసలు మామూలుగా ఏంటంటే గణిత శాస్త్రంలో ఎక్కువగా ఉంటాయి, అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటాం మనం. అయితే ఇక్కడ చాలామంది కూడా నెగిటివ్ అనేది రిసీవింగ్ చేసుకోరు, కానీ నెగిటివ్లోనే పాజిటివ్ వస్తుందనేది ప్రజలకు తెలియదు. అంటే బయాలజికల్ ప్రాసెస్లో మనకు ఆధ్యాత్మిక పరంగా కానీ, డివోషనల్ పరంగా కానీ, సైన్స్ పరంగా కానీ నెగిటివ్ని రిసీవ్ చేసుకొని దాని యొక్క పరిష్కారాన్ని వెతుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట, అంటే అతనే స్థితివంతుడవుతాట. అంటే చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తారంటే, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, తర్వాత ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, రకరకాల పర్సన్ని కలిసినప్పుడు, వ్యక్తులను కలిసినప్పుడు నాకంతా కూడా నాకు సౌకర్యవంతంగా చెప్పాలనే ఆలోచన చేస్తారే కానీ నిజాన్ని తెలుసుకొని దాని యొక్క పరిష్కార మార్గాన్ని వెతకరు. ఆ వెతక్కపోవటమే మానవుడి యొక్క లోపం. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే, ఈ భూమండలం మీద ప్రతి విషయంలో కూడా తగాదలు కానీ, గొడవలు కానీ ఇవన్నీ కూడా మనిషికి. అందువల్లే జ్యోతిష్శాస్త్రంలో బుధుడు బుద్ధికారకుడట, చంద్రుడు మనోకారకుడు. అంటే బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రోక్షామి బుద్ధి పీడోపశాంతి అంటారు. అంటే బుధుడు బుద్ధికారకుడు, చంద్రుడు మనోకారకుడు. అంటే చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనోపీడోపశాంతి అంటారు. అంటే చంద్రుడు మనసుకు సంబంధించినవాడు, బుధుడు బుద్ధికి సంబంధించినవాడు. అంటే మనం వ్యక్తిని అనేటప్పుడు నిజంగా ఎందుకంటున్నాము, అనాలా అక్కర్లేదా అనే విషయాల మీద అవగాహన లేదు. అంటే అవగాహన లేదా, లేకపోతే బ్రహ్మగారి యొక్క మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అవి ప్రజల్లో అనేవి రెండు సందేహాలు ఉన్నాయి అసలు నిజంగా. అయితే ఇది ఫారిన్ కంట్రీస్ వాళ్ళకు కూడా ఎవరికి కూడా అందల ఈ విషయం మీద. అంటే మనిషి అంత జ్ఞానవంతుడైనప్పుడు మనం ఒకరిని ఎందుకు తిడతాము, ఎవరికి ఎందుకు మోసం చేస్తాము, ఎందుకు చెయ్యాలి అంటే మనిషి ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోయేదే. ఇక్కడ బతికేది ఏమి లేదు నిజంగా. ఎంత వేదాంతం చెప్పినా, ఎంత దేవుణ్ణి కొలిచినా, పరమేశ్వరుని కొలిచినా, వెంకటేశ్వరుని కొలిచినా, ఎవరిని కొలిచినా కూడా దిగి వెళ్ళిపోవటమే ఖాయం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సహజంగా ఒక మనిషి మరణించిన తర్వాత సహజసిద్ధంగా ఒక విషయం ఉంటుంది. మరణించిన తర్వాత ఏదైతే శరీరం అనేది ఒక చినిగిన వస్త్రం లాంటిది, భగవద్గీతలో చెప్పినట్టు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకి చావు లేదంటారు భగవద్గీత ప్రామాణికంగా. అయిన తర్వాత భగవంతుడు అక్కడ ఏం చేస్తాడు, స్వర్గం నరకలోకాలు నిర్ణయం చేశాడు. నిర్ణయం చేసిన తర్వాత ఈ మానవుడి యొక్క స్థితిని యమధర్మరాజు ఆలోచన చేస్తాడు. చేసిన తర్వాత, అయ్యా ఈ వ్యక్తి, ఈ రామకృష్ణ అనే వ్యక్తి 25 సార్లు తిరుపతికి వెళ్ళాడు, అయ్యా 25 సార్లు శ్రీశైలం వెళ్ళాడు, 50 సార్లు కాశీకి వెళ్ళాడు, కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదు అని అంటే, ఎంబటే యమధర్మరాజు ఏం చేస్తాడంటే, ఎంసెట్లో -+ మార్కులు ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ అని అది వరకు ఇచ్చేవాళ్ళు. అయితే ఈయన ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు కాబట్టి ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళినా మైనస్ మార్కులు పడిపోతాయి. ఇక్కడ అంటే +- ఉంటుంది, నెగిటివ్ మార్కులు. అంటే ఈ క్వశ్చన్కి 1 మార్కు పడింది, దీనికి 1 మార్కు, రెండింటికి క్యాన్సిల్ చేస్తారు. అలాగా మనం మనిషి యొక్క ఆలోచన, భగవంతుని ఆరాధన చేయటంలో తప్పు లేదు, కానీ మనిషిని కూడా ఆరాధన చేయాలి. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ రావడానికి కారణం ఏంటంటే, వాస్తవంగా ప్రతి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళ ఆలోచన సరళి అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే ఆలోచన సరళి ఏమిటి, పక్కవాడి కంటే నేను బాగుపడాలి, ఆ వ్యక్తికి మనం సహాయం చేయకపోయినా ఆ వ్యక్తి మనం బాగుండాలని ఒక ఉద్దేశం గలవాడు కాదు మానవుడు. ఎవరో ఇప్పుడు ఉదాహరణకు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళు కొట్టుకోవటం, వాళ్ళందరూ పైన వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు అరుచుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటుంటారు. అంటే అది మూర్ఖత్వం అని అర్థం. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా పోతుంది అని అంటే, మానసికంగా మన ఆలోచన సరళి మారాలి. నిజం చెప్పాలంటే
ఆలోచన సరళి మారాలంటే ఏంది? ఎప్పటికైనా మనం ఉండము, ఉన్నంతకాలం బాగుందాము అంటే వార్చలేనితనాలు ఇలాంటివన్నీ కూడా లేకుండా, మనం ఒక వ్యక్తికి సహాయం చేయలేకపోయినా కూడా మనకు శక్తి లేదు, మనం సహాయం చేయం. కానీ ఇక్కడ ఏమిటి, అతను బాగుండాలి, ఆశించాలి. చివరికి మనం బతికేది ఏమీ లేదు ఇక్కడ. అంటే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా మనం బతికేది లేదు, పెట్టేది లేదు. అంటే ఇదేమిటి? భగవంతుడి యొక్క సృష్టిలో పాత్ర. అంటే పాత్ర అయిపోతుంది, మనం ఆ పాత్ర ముగియంగానే మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు సినిమాలో కనుక పాత్ర ఉంటుంది, ఆ పాత్ర ఏదైతే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ పాత్ర ఇచ్చారో ఆయన ఆ పాత్రని నటిస్తాడు, వెళ్ళిపోతుంది. అంటే అన్ని అబద్ధాలే కదా అన్నట్టు ఉంటుంది ఇక్కడ. అంటే ఆ నెగటివ్ ఎనర్జీ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ కారణం మన ఆలోచన. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏమిటంటే మన ఆలోచన అనేది కరెక్ట్ ఉండదు. తర్వాత ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే మనం ఆలోచన సరళి వల్లనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనికి నెగిటివ్ ఎనర్జీకి ఏం చెప్తారు? రకరకాలుగా ఈ శాస్త్రంలో లేనివి, ఇక్కడ అది పెట్టండి, అక్కడ ఇది పెట్టండి, ఈ వస్తువు పెట్టండి, ఈ వస్తువు పెడితే ఈ స్వస్తిక్ గుర్తు రాస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఇంకోటి ఓంకారం వేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. భగవంతుడిని కొలవటంలో తప్పు లేదు, కానీ మన ఆలోచన సరళి అనేది మారాలి. మన ఆలోచన సరళి అనేది కరెక్ట్గా మారితే పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టే. పాజిటివ్ అంటే మనం భగవంతుడు రాశాడు రాతని, ఆ రాతని మనం చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్తే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఏకాగ్రతతో చేయరు వీళ్ళు. ఏకాగ్రతతో ఎందుకు చేయరంటే, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్నావా, ఇక్కడికి రాని, ఇక్కడ పంతులు గారు ఉంటారు, గురువు గారు ఉంటారు, పూజ చేపిస్తున్నారు, నువ్వు అక్కడ క్రాస్ జరిగి పనామా దగ్గర నుంచి అక్కడికి రండి అంటుంటారు. అంటే వాళ్ళ ఏకాగ్రత ఉండదు. పూజ చేసేటప్పుడు ఏకాగ్రత లోపించడానికి అదే కారణం. అంటే అక్కడ ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే మనం కాన్సన్ట్రేషన్ చేయం. మనకంటే కూడా ఎదుటివాడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. అంటే నేను బాగుపడలేకపోయినా సరే ఎదుటివాడు కూడా బాగుపడకూడదని దాని మీదే నెగిటివ్ వచ్చేది. నిజం చెప్పాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది దానివల్లే వస్తుందమ్మా ఖచ్చితంగా. ఓకే. సో నెగటివ్ ఎనర్జీ పరిహారం కంటే ముందు మనం పాజిటివ్ ఆలోచనలతో ఉండడం ముఖ్యమండి. అది అసలు మెయిన్ ఇంపార్టెంట్ రోల్. అది సైన్స్ ప్రకారం కానీ శాస్త్రంలో కానీ చెప్పబడింది. అది భగవంతుడి ఆరాధన చేయడంలో తప్పు లేదు, కానీ మన ఆలోచన అసలు అనేది మారాలి, మన బుద్ధి మారాలి, మన మనస్సు మారాలి, మనకు శక్తి ఉండాలి. ఎదుటివాడు మనం బ్రహ్మే 500 సంవత్సరాలు ఇవ్వాలి మనిషికి. 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు. జస్ట్ పాత్రదారులను పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళని చదివిస్తాము, ఆస్తిపాస్తులు వాళ్ళకి ఇస్తాం, ఎవరి టైం వస్తే వాడు వెళ్ళిపోతాడు. ఇది పాత్ర అంతే. జస్ట్ పరమేశ్వరుడు ఇలా క్రియేట్ చేశాడు, సృష్టించాడు, మనం పాత్ర ముగించుకొని మనం వెళ్ళిపోతాం. అది మన ఆలోచన సరళి మారితే నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోయినట్టే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.